నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సంధ్య థియేటర్ ఘటనపై 25 పేజీల ఛార్జిషీటు దాఖలు. A11 గా అల్లు అర్జున్, మరో 23 మందిపై అభియోగాలు. మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసు దర్యాప్తు కొనసాగుతోందన్న డీసీపీ. అమన్ప్రీత్ సహా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని వెల్లడి. డ్రగ్స్ కేసును రేవంత్ సర్కార్ నీరుగారుస్తోందన్న బండి సంజయ్. ఈగలు బృందంలో కొందరు డ్రగ్స్ పెడ్లర్లతో రాజీ పడుతున్నారని ఆరోపణ. జనవరి 5 నుంచి నరేగా బచావో అభియాన్ చేపట్టాలని సిడబ్ల్యూసీ నిర్ణయం. దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ అధిష్టానం. బీజేపీ ఆర్ఎస్ఎస్ లను ప్రశంసిస్తూ ట్వీట్ చేసిన దిగ్విజయ్ సింగ్. రాజకీయ రంగంలో చర్చనీయాంశంగా మారిన పోస్టు. ప్రపంచ వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలపై యూకే నివేదిక. $120 బిలియన్ పైగా ఆర్థిక నష్టం వాటిల్లిందన్న క్రిస్టియన్ ఎయిడ్ సంస్థ. గ్రామీణ ఉపాధి హామీ పథకం నరేగా రద్దుకు వ్యతిరేకంగా జనవరి 5 నుంచి దేశవ్యాప్త ఉద్యమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. ఎలాంటి అధ్యయనం చేయకుండా, ప్రతిపక్షాలను సంప్రదించకుండా మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసిందని ఖర్గే ఆరోపించారు. మహాత్మా గాంధీ పేరును నరేగా పథకం నుంచి తొలగించే కుట్రను ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యతిరేకిస్తామని చెప్పారు. ఢిల్లీలోని ఇందిరాభవన్ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సిడబ్ల్యూసీ సమావేశంలో ఖర్గే ఈ మేరకు పేర్కొన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఎంపీ షతీల్ సరూర్ సహా ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. గతంలో తీవ్ర వ్యతిరేకత రావడంతో 3 వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుందని ఖర్గే గుర్తు చేశారు. అందుకే నరేగా పథకం అంశంలోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు అవసరమని వ్యాఖ్యానించారు. ఓటరు జాబితా ప్రత్యేక చట్ట సవరణ అనేది ప్రజల ప్రజాస్వామ్య హక్కులకు పరిమితం చేయడానికి పన్నిన ముందస్తు కుట్రగా ఆరోపించారు. మరోవైపు బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖర్గే ఖండించారు. మరోవైపు నరేగా పథకం రద్దు, రాష్ట్రాల మౌలిక సదుపాయాలపై జరిగిన దాడిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రపంచ దేశాలు ప్రశంసించిన నరేగా పథకాన్ని ప్రధాని మోదీ ఏకపక్ష నిర్ణయం తీసుకుని రద్దు చేశారని ఆరోపణలు చేశారు. ये मीटिंग में हमने ये शपथ ग्रहण किया कि मनरेगा योजना को प्रमुख बिंदु बनाकर सारे देश में एक बहुत बड़ा आंदोलन करने का निर्णय लिया. 5 जनवरी से मनरेगा बचाओ अभियान की शुरुआत करेगी. महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार गारंटी अधिनियम मनरेगा का हर हाल में रक्षा करेंगे. This has been destroyed single-handedly by the Prime Minister, without asking his cabinet, without studying the matter. This is an attack on the states of India because they are simply taking away money that belongs to the state, decision-making power that belongs to the state. This is an attack on the infrastructure of those states because Narega used to build infrastructure. కొండరెడ్ల అభివృద్ధికి ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం పూసుకుంట కొండరెడ్ల గిరిజన గ్రామంలో ఎమ్మెల్యే జారి ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్తో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలకు భూమి పూజ చేసిన మంత్రి ఐటీడీఏ ద్వారా మంజూరు చేసిన పిండి మరలను ప్రారంభించారు. రైతుల భూముల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్లకు శ్రీకారం చుట్టారు. కొండరెడ్ల వ్యవసాయ భూముల్లో పామాయిల్ మొక్కలు నాటారు. గ్రామంలో జామాయిల్ తోటలు పూర్తిగా తీసివేసి ఆ భూముల్లో పామాయిల్ సాగు చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామస్తులు, అధికారులతో కలిసి సమావేశమైన మంత్రి అన్ని శాఖలు సమన్వయం చేసుకుని గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. సమావేశానికి గైహాజరైన అటవీ శాఖ సిబ్బందిపై మంత్రి తుమ్మల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే సమీక్ష నిర్వహించి గైహాజరైన శాఖల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. చెప్పినటువంటి యానిమల్ హస్బెండరీలో, సెరికల్చర్లో వీళ్ళ జీవన ఉపాధి పెరిగేటట్టుగా, వీళ్ళ జీవితాలు బాగుపడేటట్టుగా శాశ్వతంగా
ఈ పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు అవసరమైతే మీకు 5 కోట్ల 10 కోట్ల అవసరమా, ప్లీజ్ సెండ్ ది రిపోర్ట్ ఇమీడియట్లీ. మీరు ఒక సుదీర్ఘంగా ఒకసారి అధికారులందరినీ పిలిపించుకొని వీళ్ళతో కూర్చొని వాళ్ళ అవసరాలన్నింటినీ మీరు సింక్రనైజ్ చేసి శాసనసభ్యులు మీరు ఈ కటుకూరు పంచాయతీని మనం ఈ 2-3 years లో అన్ని రంగాల్లో వాళ్ళ సమతుల్యం చేసి సంతోషంగా ఉంచాలంటే ఏం చేయగలగాలో మీరు చెప్తే అవసరమైతే సీఎం గారిని అడిగైనా సరే, స్పెషల్ ఫండ్స్ నుంచి అయినా సరే, డెవలప్మెంట్ SDF నుంచి ఈ ఒక్క గ్రామానికి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఏదన్నా వస్తువులు మంచిగా కొనుక్కోవాలనంటే పూచుకొని వెళ్ళేటట్టుగా ఉండాలి దాంపేట షావుకారు. అభివృద్ధి రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆగం చేశారని, సంపద అంతా ఢిల్లీకి మూటలుగా వెళ్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లాలో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఇస్తామన్న హామీలు అమలు చేయకుండా కేసీఆర్ బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే పురపాలక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సెమీఫైనల్ అని, అందులోనూ సత్తా చాటాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు పంచాయతీలకు విడుదల చేస్తే, స్థానిక ప్రభుత్వాలకు విడుదల చేస్తే, ఢిల్లీలో రూపాయి విడుదలైతే స్ట్రైట్గా 85 పైసలు గ్రామ పంచాయతీ అకౌంట్లకు వస్తాయి. స్ట్రైట్గా అలా ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, మీ ఎమ్మెల్యే, ఏ గొట్టంగాడు కూడా అడ్డం పెట్టే శక్తి వాళ్ళకి లేదు. గుర్తుపెట్టుకోండి, 85 పైసలు డైరెక్ట్గా మీ ఖాతాలకు రావాలి. అట్లాగే 10 పైసలు మండల పరిషత్ ఖాతాలకు పోవాలి, 5 పైసలు మాత్రం జిల్లా పరిషత్ ఖాతాలకు పోవాలి. కొట్లాడింది క్వార్టర్ ఫైనల్, నెక్స్ట్ సెమీఫైనల్ ఉన్నది, అటెన్క ఫైనల్ ఉంటుంది. అవి ఏం మాటలు, ఏం భాష అది? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అవును, నేను గుంటూరులోనే చదువుకున్నా, ఇంటర్మీడియట్ చదువుకున్నా, కరెక్టే. నేను గుంటూరులో చదువుకుంటే తప్పైతే, ఆంధ్రాలో చదువుకుంటే తప్పైతే, మరి నువ్వు భీమవరం నుంచి అల్లుని తెచ్చుకుంటే ఉప్పు ఎట్లయితుంది? మరి నువ్వు అల్లుని తెచ్చుకున్నావు భీమవరంకి వెళ్ళి, ఆంధ్రాకి వెళ్ళి, నేనేమన్నా అన్నానా? మేమేమైనా అన్నామా? ఇది వ్యక్తిగతమైన సంబంధాలు, సంస్కారానికి సంబంధించిన అంశం. మీ కుటుంబ సభ్యులను మేము ఎన్నడేమనం, అది మా సంస్కారం. సింగరేణి కార్మికులపై కక్ష కట్టినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. డిపెండెంట్ ఉద్యోగుల అంశాన్ని కేసీఆర్ పునరుద్ధరించారని తెలిపారు. సింగరేణి ఉద్యోగుల్లో సగం మంది డిపెండెంట్ ఉద్యోగులేనని, వారి కోసం అధికారంలోకి వచ్చాక మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. ఉద్యోగుల కోసం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా సింగరేణి నిధులను సీఎం దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే కార్మికుల పిల్లలతో డిప్యూటీ సీఎం భట్టి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వస్తే నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెడతాము, అలియాస్ పేర్లు వాళ్ళను కూడా మేము కన్సిడర్ చేస్తాము అని ఇంకా కార్మికులకు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. కానీ జరిగింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో 2 మెడికల్ బోర్డులు అయినాయి. 2 మెడికల్ బోర్డులు అంటే కేసీఆర్ గారు నెల మెడికల్ బోర్డు పెడితే, కాంగ్రెస్ వచ్చినాక ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డు అయిపోయింది. ఎంత దుర్మార్గం ఉన్నది ఊడగొట్టింది. పేదలకు, కార్మికులను ఆ రోజు అసెంబ్లీలో చాలా గొప్పగా మాట్లాడిండ్రు. కార్మికుల కష్టాల గురించి, కార్మికుల మోకాళ్ళ నొప్పుల గురించి, వాళ్ళకు ఉండేటువంటి జబ్బుల గురించి, కార్మికులు ఎంత శ్రమపు చేస్తారు అనేది, కార్మికుల శ్రమను కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అద్భుతంగా ఆ రోజు వివరించారు. ఆ కార్మికుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించారు. బోనస్ను దశల వారీగా పెంచుతూ పెద్ద ఎత్తున బోనస్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈరోజు డిపెండెంట్ ఉద్యోగాలు నెలకొక్కసారి కేసీఆర్ గారు పెడితే, వీళ్ళు ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డులు పెట్టే విధంగా దుర్మార్గంగా కార్మికులపై పగబట్టి కక్షగట్టినట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే నెల మెడికల్ బోర్డు పెట్టాలని, ఆ మెడికల్ బోర్డులో వారిని వెంటనే అన్ఫిట్ చేసి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి ఎత్తిపోయలేదని,
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా వట్టం జలాశయాన్ని సందర్శించారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు ఎత్తిపోతలు పూర్తి చేసి ఉంటే ఈ ప్రాజెక్టుకు 90 టీఎంసీలు హక్కుగా దక్కేదన్నారు. నల్లమల్ల బిడ్డనని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా పక్కకు పెట్టేశారని కవిత విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతలపై జాగృతి కేసులు వేయడంతోనే ఆ పథకం ఆగిందని గుర్తు చేశారు. కేఎల్ఐ పంపులు ఆగితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటి కష్టాలు తప్పవన్నారు. పాలమూరు రంగారెడ్డి కట్టినప్పుడు ఏమైంది, ఏదైతే అంతకుముందు ఎక్సెస్ ఉన్నాయో 45+45 90 టీఎంసీ కడుతున్నామని బీఆర్ఎస్ గవర్నమెంట్ మొదలుపెట్టినటువంటి పరిస్థితి. అయితే కాళేశ్వరం ఉరుకులు పెట్టిందో అట్లా పాలమూరు రంగారెడ్డి ఉరుకులు పరుగులు పెట్టుంటే ఈ పాటికి రిజల్ట్ వేరేగా ఉంటుంది. తెలంగాణ వచ్చిన ఈ 12 ఏళ్లకు కేవలం 6.5 లక్షల ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చాం. ఇది కరెక్టేనా? దాన్ని మనం ఏమందాం? ఈ ప్రాజెక్టులు ఫినిష్ చేయకపోవడం వల్ల జరిగిన పెద్ద నష్టం ఏంటిది? ఆ 45 టీఎంసీల 90 టీఎంసీల ఇప్పుడు సరే కాంగ్రెస్ బీఆర్ఎస్ లొల్లి పెట్టుకున్న లొల్లి కోసం పక్కకు పెడితే వాటి మీద హక్కు రాలే. మనం పాలమూరు రంగారెడ్డి అనేటటువంటిది కట్టేసి ఉంటే ఇప్పటికే మనకు 90 టీఎంసీ హక్కు భుక్తంగా వస్తుంది. ఇప్పుడు అది జరగలేదు. కాంగ్రెస్ ఏం చేసింది, ఆ ఉన్న 19 కూడా ఓడగొట్టి 45 టీఎంసీలు చాలని వాళ్ళు ఉత్తరం రాశారు. సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు జరపాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారగానే పాలక మండళ్లను రద్దు చేయటం సరికాదని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు వ్యాపార కోణంలో ఆలోచించకూడదని, ప్రజలకు సేవలు అందించే దృష్టితోనే ప్రభుత్వ రంగ సంస్థలను చూడాలని ఈటెల కోరారు. సహకార రంగంలో కొండూరు రవీందర్ రావు సుదీర్ఘ సేవలు అందించారని వక్తలు కొనియాడారు. వాణిజ్య బ్యాంకులతో సమాంతరంగా సహకార బ్యాంకులు చేస్తున్నాయని కొనియాడారు. ఈ సహకార రంగంలో ఈ ఎన్నికలు జరిగి పాలక మండలి వస్తే నష్టాలు కనుక ఉంటే వాటి ఎంత సవరించుకోవడం చేసుకోవాలి. దాన్ని కానీ పార్టీలు మారగానే ప్రభుత్వాలు మారగానే మొత్తం రద్దు చేసే పద్ధతి మంచి కాదు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థను గ్రామ సచివాలయాలు, మండల సచివాలయాలు, జిల్లా పరిషత్తులు, సహకార రంగ వ్యవస్థలు ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా జరిగితేనే సమగ్రమైన అభివృద్ధి వస్తుంది. లేకపోతే మన గ్రామాలలో ఏ చిన్న పని, మురికికాల పని కూడా గ్రామాంచాలు లేకపోతే ఎమ్మెల్యేగా జరిగిపోతారు. అధికార యంత్రాంగానికి మానవత కూడా తక్కువ ప్రభుత్వానికి వ్యాపారం కూడా ఉండదు. సామాజికవేత్త గాద ఇన్నయ్యపై ఎన్ఐఏ పెట్టిన ఉపా కేసును ఉపసంహరించుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం కోరారు. ప్రతి మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని, చుట్టూ జరిగే ఘటనల మీద తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంటుందన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ మేరకు గాద ఇన్నయ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. రాజకీయ పరిణామంపై వ్యాఖ్యలు చేయడం నేరమేమి కాదన్న ఆయన దీనికి ఉపా కేసు పెట్టడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఒక అనాథాశ్రమం నడుపుతాడు. దాదాపు 150-160 మంది పిల్లలు అందులో చదువుకుంటారు. చాలా చంటి పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు హై స్కూల్కో డిగ్రీ కాలేజీకో వచ్చినటువంటి పిల్లల దాకా అందులో అనేక మంది ఉంటారు. వాళ్ళందరికీ ఆలనా పాలన చూసేది ఎన్ఐఏ గారే. ఎన్ఐఏ లేకపోతే దాన్ని నడపటం కష్టం. ఆ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతోనైనా ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి మేము కోరుతున్నాం. అనాథాశ్రమం నడపటానికి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించి ఈ కేసు ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తనపై బాగా కావాల్సిన వారే కుట్ర చేస్తున్నారని నటుడు శివాజీ ఆరోపించారు. తనతో పాటు సినీ కెరీర్ ప్రారంభించిన వారే ఇదంతా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దండోరా సినీ ఫంక్షన్లో తాను చేసిన వ్యాఖ్యలకు మహిళా కమిషన్కు సవివరంగా సమాధానం ఇచ్చానని వెల్లడించారు. దాదాపు 3 గంటల పాటు విచారించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద వివరణ పత్రం తీసుకుని పంపించారు. ఏం తప్పు చేశానని తనపై ఇంత కోపం ప్రదర్శిస్తున్నారని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దామని శివాజీ విజ్ఞప్తి చేశారు. You have to be very careful and to take care that there should not be a segment of people who will get provoked and they will speak something whatever they want to in support of yourself or support of some other. ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను. ఎవరైతే దీనికి బాధపడ్డారో
వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు నన్ను. ఎవరిని హట్ చేయాలని కాదు, ఇంత కుట్ర జరగాల నా మీద, ఆ 2 పదాలకి నాకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్న నా మీద. సినిమా పబ్లిసిటీ కోసం అంత చిల్లరగా దిగజారుతాడా శివాజీ? ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు. ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి, ఎవడో బెదిరిస్తే, ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు. అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా, నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు. ప్రతి ఒక్క దానికి గుర్తుపెట్టుకోండి, కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తుంది. నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని, నాకు 30 ఎకరాల పొలం ఉంది, వెళ్ళి బతుకుతా. కానీ భయపడే రకాన్ని మాత్రం ఎప్పటికీ కాదు. ఇది పొగరు కాదు, ఇది నా ఆత్మాభిమానం. యథార్థవాది, లోక విరోధి. మహిళలను ఉద్దేశించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. అభిప్రాయాలను వ్యక్తం చేసేటప్పుడు మాటలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. క్షమాపణలు చెప్పడంలోనూ శివాజీ వ్యంగ్యంగా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐటియు మహాసభల్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి జరుగుతుంది? మగాళ్ళే కదా, తరతరాలుగా మనమే చేస్తున్నది కదా. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారంలో బలిదారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అనడం అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ల బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది. అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. ప్రకాష్ రాజ్ గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు? అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురు లాక్తారు, అంతే. వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు నమోదు చేశారు. A1గా సంధ్యా థియేటర్ యాజమాన్యం, A11గా అల్లు అర్జున్ పేరును చేర్చారు. అల్లు అర్జున్తో పాటు ఆయన మేనేజర్, సిబ్బంది సహా 8 మంది బౌన్సర్లపై అభియోగాలు నమోదు చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు చిక్కడపల్లి పోలీసులు నిర్ధారించారు. మాసబ్ ట్యాంకు పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిన కేసులో దర్యాప్తు కొనసాగుతుందని పశ్చిమ మండలం డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ప్రముఖ సినీ నటి సోదరుడు అమర్ప్రీత్ సింగ్ వినియోగదారుడిగా ఉన్నట్లు గుర్తించారు. తూర్పు బజార్కు చెందిన నితిన్ సింఘానియా, శ్రానిక సింఘ్వీల అరెస్టుతో నటి సోదరుడు అమర్ప్రీత్ సింగ్ పేరు బయటకు పడింది. పట్టుబడ్డ 2 వ్యాపారులు 4 రెగ్యులర్ కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. 2 వ్యాపారవేత్తల నుంచి అమన్ప్రీత్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఈగల్ బృందం పోలీసులు గుర్తించారు. ఈ నెల 19న పట్టుబడిన వీరి నుంచి 43 గ్రాముల కొకైన్, MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న 4 కోసం గాలిస్తున్నామని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. కన్జ్యూమర్ కాబట్టి అతనికి నోటీస్ ఇవ్వడానికి మనం పట్టుకొచ్చి నోటీసే ఇస్తుంటాము. దీంట్లో పెక్యులారిటీ ఇతను రెండోసారి దొరకటం కాబట్టి నోటీస్ ఇద్దామంటే అతను అందుబాటులో లేడు, ఫోన్ అందుబాటులో లేకుండే. ఇప్పుడు వాళ్ళని ట్రేస్ చేసిన తర్వాత అతను రెగ్యులరైజ్ చేస్తారు ఈ కేసులో. ఈగల్ టీమ్ మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంది దీంట్లో, కీ రోల్. వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకొస్తారు వాళ్ళని. దాని లోపల ఇప్పుడు ఈ కన్జ్యూమర్స్ 4 పేర్లు వచ్చాయి. 4లో ఇతని పేరు కూడా ఉంది. వీళ్ళని కూడా ట్రాక్ చేసి రెగ్యులరైజ్ చేస్తారు. నిజామాబాద్లో ఒకే రోజు 2 ATMలను ధ్వంసం చేసి దాదాపు 30 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. డీసీబీ బ్యాంక్ ATM, SBI ATMలలో దోపిడీకి పాల్పడ్డారు. నిందితులు ఎలాంటి ఆధారాలు దొరకకుండా పెట్రోల్ పోసి ATMలను తగలబెట్టారు. దుండగులు ATMను తెరిచేందుకు గ్యాస్ కట్టర్ ఉపయోగించడంతో కొంత నగదు మంటల్లో కాలిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు CCTV ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. యాదగిరిగుట్టలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి వైకుంఠ ద్వార దర్శనం రాత్రి వరకు కల్పించనున్నారు.
గరుడ వాహనంపై స్వామివారు వేకువజామున 5:30 గంటల నుంచి భక్తులకు దర్శనమిస్తారు. గోపురాలు, అష్టభుజ మండపం ప్రాకారాలను విద్యుత్ దీపాలతో అలంకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 6 రోజుల పాటు జరిగే ఆలయ వార్షిక ఉత్సవాలకు వైకుంఠ ఏకాదశి రోజే శ్రీకారం చుడుతున్నట్లు ఈవో వెంకట్రావు చెప్పారు. సుదర్శన హోమం, స్వామి కళ్యాణోత్సవాలు నిలిపివేశారు. బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి, ఆ దేశంలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బంగాల్లోని విదేశీ కరెన్సీ మార్పిడి వ్యాపారం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే పర్యాటకులు, వ్యాపారుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఫుల్బారీ ప్రాంతంలోని మనీ ఎక్స్చేంజ్ షాపులు మూతపడే స్థితికి చేరుకున్నాయి. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పశ్చిమ బంగాల్లోని జల్పాయ్గురి జిల్లాలో ఉన్న ఫుల్బారీ పట్టణం ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి అక్కడి సామాన్యులనే కాకుండా సరిహద్దు రాకపోకలపై ఆధారపడి జీవిస్తున్న భారతీయ వ్యాపారులను కూడా దెబ్బతీసింది. ముఖ్యంగా విదేశీ కరెన్సీ మార్పిడి వ్యాపారం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. బంగ్లాదేశ్లో నెలకొన్న గందరగోళ పరిస్థితుల కారణంగా అక్కడ వీసాల జారీని భారత్ దాదాపుగా నిలిపివేసింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే పర్యాటకులు, వ్యాపారుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఫుల్బారీ ప్రాంతంలోని మనీ ఎక్స్చేంజ్ షాపులు మూతపడే స్థితికి చేరుకున్నాయి. గతంలో రోజు వందలాది మందితో కలకల్లాడే ఈ కేంద్రాలు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. बांग्लादेश से लोग नहीं आ रहा है, तो नहीं आने से हम लोग का बिजनेस नहीं होगा. हमारा मनी एक्सचेंज 17-18 का मनी एक्सचेंज है, तो कैसे चलेगा 2-8-10 लोग आने से? तो मनी एक्सचेंज नहीं होगा तो हमारा बिजनेस नहीं होगा. బిజినెస్ नहीं होगा तो दुकान बंद करना पड़ेगा. గతంలో రోజువారీ ప్రయాణికులు 700 నుంచి 800 మంది ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 2 నుంచి 4 వరకు ఉంటోంది. కొన్ని రోజుల్లో ఎవరూ రావడం లేదు. వ్యాపార కౌంటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. बांग्लादेश का जो स्थिति है, इस स्थिति के ऊपर हम लोग का तो कोई काम है ही नहीं, कोई धंधा बंद हो गया. दिन में 2-4 यात्री कभी भी आता है, कभी भी नहीं आता है. तो हम लोग इतने सारे है यहाँ पे, कम से कम 18-20 काउंटर हम लोग एक्सचेंज करते हैं, लेकिन हम लोग का चलने का उपाय नहीं है. पहले तो हम लोग का यह कम से कम दिन में 700-800 यात्री का आनागोना था. उस टाइम ठीक ठाक चल रहा था, हम लोग का गुजारा हो जाता था, लेकिन अभी वो स्थिति नहीं है. బంగ్లాదేశ్లో పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో, మళ్లీ సరిహద్దు రాకపోకలు ఎప్పుడు సాధారణ స్థితికి చేరుతాయో తెలియక విదేశీ కరెన్సీ మార్పిడి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ అనిశ్చితి తొలగిపోకుంటే తమ బతుకులు రోడ్డున పడతాయని వారు భయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వడగాల్పులు, కార్చిచ్చు, కరువు, తుపానుల కారణంగా 2025 ఏడాదిలో $120 బిలియన్ పైగా ఆర్థిక నష్టం వాటిల్లిందని యూకే కేంద్రంగా నడిచే క్రిస్టియన్ ఎయిడ్ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. వాతావరణ మార్పులే ప్రకృతి వైపరీత్యాలకు ప్రధాన కారణమని కౌంటింగ్ ది కాస్ట్ 2025 పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గిస్తే వాతావరణ మార్పులను అరికట్టవచ్చని అందులో అభిప్రాయపడింది. ఈ ఏడాదిలో అత్యధిక ఆర్థిక నష్టాన్ని మిగిల్చిన సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో సంభవించిన కార్చిచ్చు అని తెలిపింది. కార్చిచ్చు కారణంగా కాలిఫోర్నియాలో $60 బిలియన్ ఆర్థిక నష్టంతో పాటు 400 మందికి పైగా ప్రజలు మృతి చెందారని పేర్కొంది. నవంబర్లో ఆగ్నేసియాలో సంభవించిన వరదలతో థాయిలాండ్, ఇండోనేషియా, శ్రీలంక, వియత్నాం, మలేషియాలో $25 బిలియన్ నష్టం వాటిల్లిందని తెలిపింది. సముద్ర ఉపరితలం పైన రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవుతోందని పేర్కొంది. వాతావరణ మార్పులపై ప్రపంచ నాయకత్వం తక్షణమే స్పందించి విపత్తులను తగ్గించేందుకు కార్యాచరణ చేపట్టాలని సూచించింది. H1B, H4 వీసా దరఖాస్తుదారులకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. ఎలాంటి జాప్యాలకు తాహులు లేకుండా వీసాను అందిస్తామన్న నకిలీ ఏజెంట్ల హామీలను నమ్మొద్దని పేర్కొంది. దీనివల్ల ఆర్థికంగా నష్టం, ప్రయాణ ప్రణాళికల్లో ఇబ్బందులు తలెత్తవచ్చని ఎక్స్ వేదికగా అడ్వైజరీ జారీ చేసింది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో H1B, H4 వీసా ప్రాసెసింగ్, రెన్యువల్స్ ఆలస్యం అవుతుండటంతో అమెరికా ఎంబసీ ఈ విధంగా స్పందించింది. వీసా అపాయింట్మెంట్లు అధికారిక వెబ్సైట్ల ద్వారానే షెడ్యూల్ అవుతాయని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో ఎవరైనా వీసా ఇప్పిస్తామంటే అది మోసం కిందికి వస్తుందని హెచ్చరించింది. అధికారిక ప్రక్రియలో భాగంగా పేర్కొన్న ఫీజు కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని సూచించింది.
బీజేపీ ఆర్ఎస్ఎస్లపై ఎప్పుడు విమర్శలు చేసే కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ తాజాగా రూటు మార్చారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ను ప్రశంసిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పంచుకున్న ఓ ఫోటో పోస్టు కాంగ్రెస్ పార్టీలో చర్చ తెరలేపింది. 1990లో బీజేపీ ముఖ్య నేతలంతా ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. నాటి ఫోటోలో బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణి ముందు మోదీ కూర్చున్నారు. సామాన్య స్వయం సేవకుడు, జనసంఘ కార్యకర్త ఓ నేత పాదాల వద్ద కూర్చొని ఏ విధంగా ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆ తర్వాత దేశానికి ప్రధానిగా అయ్యారో చూడంటూ మోదీపై దిగ్విజయ్ ప్రశంసలు కురిపించారు. ఇది ఆ పార్టీ బలాన్ని చాటుతుందని కితాబునిచ్చారు. జై శ్రీరామ్ అంటూ ముగించిన పోస్టును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక, జైరాం రమేష్ ప్రధాని మోదీకి ట్యాగ్ చేశారు. కొంతకాలంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్న వేళ ఇప్పుడు డిగ్గీ రాజా కూడా ఆయన సరసన చేరటం కాంగ్రెస్ అధినాయకత్వానికి ఇబ్బందికరంగా మారనుంది.